పిల్లలతో ధోని ఆడుకున్నది, పిల్లలతో నడి ముక్కున్నది, పిల్లలతో పెరుగుతోటి ఉన్నాయి. ఈ పిల్లల కాపిలా చుట్టే లేదు, ఇప్పుడే చుట్టూ లేదు. నేను చేసుకున్న పిల్ల ఎట్లా ఉండాలంటే మా చెరుకు తుట్ట పోలు కాలు అంటే స్తంభాల పోలు ఉండాలి. నాకు బిడ్డ కావాలి, నీకు అక్క కావాలి. ఈగ వాళ్ళు శుభాలం గద్దె మీద మరి అంటూ దానికి ఎవరు మట్టేడు మావరం లోపల మీ అక్క ఎల్లమ్మ ఉన్నది. పిల్ల పుట్టలేదా నాయన జంగమయ్యా? కన్న తల్లి ఎక్కువ వర్గమంట, పూతల్లి ఎక్కువ వర్గమంటనే. కన్న తల్లి వర్గం బట్టే తొట్టలంటే జాగు ఉండబోదు, అంటే పంట వండబోదు. నాయన జంగమయ్యా అక్కం చేయదలుచుకోలేవే, అక్కం చేయదలుచుకోలేవు. మరి నేను పుట్టే నాకు దగ్గర పిల్ల పుట్టలేదా నాయన? అయితే మరి పిల్ల పుట్టారంటే అదే మంచిది నాయన. రాజ్యాలు ఎన్ని దేశాలు ఉన్నాయి నాయన? 66 రాజ్యాలు 77 దేశాలు ఉన్నాయిరా. ఎంతమంది ఎన్ని రాజ్యాలు చూసా కానీ నువ్వు చెప్పిన పిల్ల అయితే నాకు లభించలేదు. నీ మెడలు ఉన్నాయి నాయన అవి? ఇది రుద్రాక్షమాల, రుద్రాక్ష. నీ చేతులు ఉన్నది ఏంటది? ఇది త్రిశూలం రా, 3 కొమ్మల త్రిశూలం. అవును నాయన జంగమయ్యా, పరిభాగం పెట్టాలి.
అంటారు బోలో శంకర సంగమయ్యా మల్లయ్య తోలా రామ రామ మల్లయ్యగా దేవుడంతా కొట్టినాడే సంగమయ్య పుట్టుమంటేనమ్మ రామ రామ మూడు దవ్వాలమ్మ మల్లయ్యగా కారణాల పుట్టారమ్మ రామ రామ రాజీవారి రామ అల్లన్న మరి అటువంటి కొడుకాని భక్తి విశ్వాసం చూస్తారో ఊరంత మీకు మంతరించుడు మరి అడుగు మీద కొట్టే వరకల్లా మూడుతో వరి చేసిండట ఈతో వెండిపోతున్నా ఈతో వెండిపోతున్నా ఈతో వెండిపోతున్నా భగవంతుడు వల్లలకి ఆడబడుతూ ఉన్నాడు శుభకార్యానికి వస్తే అపకార్యం ఎదురైపోయే నరకమైపోతే అనుకోని భగవంతుడు మల్లన్న పుట్ట మీద కూర్చుని భగవంతుడు మల్లన్న లింగాల చెల్లడమ్మ మల్లయ్య భగవంతుడు మల్లన్న కార్యాల పుట్ట మీద కూర్చుడు మరి అంటడానికి నానా సంగవాది భగవంతుడు మల్లన్న లింగాల చెల్ల ఒక వంటిలో ఓల 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 మల్లయ్యో రామ
ఆకాశంలో పూల వర్షం కురుస్తూ ఉన్నది. ఉరుగు లేదు, దక్షిణాన్ని మెరుపు లేదు. అమ్మవారి పాతమ్మ దిగ్గు దిగ్గు లేచింది. కింద పోయే శివకు మీద పోయే పక్షికైనా పెట్టేవాడు అతిపోలు శంకరుడు. నాడు కానీ అమ్మవారి పాతమ్మ ఏ విధంగా పోతున్నది అమ్మవారి పాతమ్మ. సోద్యాలో సోద్యాలో నాగమణి శంకరుడు కన్నవార చూస్తూ ఉన్నాడే. కొండ మీద ఉన్న దేవతంగమయ్యే దేవతతో ఏనాడు సభ చేస్తూ ఉన్నాడంట. సభలోకి మాత్రం అడవిలో రాని సెలవు లేదు. ఏనాడుకైనా సమోసాలు వేసుకొని నిండా కుంగేసుకొని నిలబడ్డదంట. తమ్ములారా, తమ్ముడా బ్రహ్మదేవా, తమ్ముడా విష్ణుదేవా, తమ్ములారా ఆయన వచ్చే అడవి రామ రామ బ్రహ్మదేవుడు మరి ఇద్దరు వన్నదమ్ములు కిందికి తీసేరవచ్చి వచ్చి చూసే వరకల్లా మా వదిన పార్వతమ్మ ఉన్నది. అతి మా పురుషులు భార్య భర్తలు వాళ్ళ ముచ్చట ఏమున్నదో వదిన అనగా తల్లితో సమానం, మరి ఇంటికి పెద్దంట మరి తండ్రితో సమానం అన్నారు. అతి మా పురు భార్య భర్తలు వాళ్ళ ముచ్చట ఏమని అనుకున్నారు. అటువంటి కనుక వదినమ్మకు ఎదురు మాట్లాడలేక వెనకకు మాదిరి వచ్చి వచ్చింది నా భార్య నువ్వు వదిలే పార్వతి రంగమయ్యా ఎత్తిన కోపు తెల్లడు గుట్లకు తెచ్చిన రక్తాలు అంటే ఊరు చూసా నీవు సగలుపుతున్నారా కైలాసం వచ్చిందా సరే మంచిది అనుకున్నాడు జంగమయ్యా ఎండుకొండ దిగాబట్టే Bye.
దీపం మలపాలి లైట్ మలపాలి దిప్పుకునే గుద్దాలి కొడతా అంటే పంపు కొట్టినా కొడతా ఇక కొడతా కొట్టమంటావు కొడతా తిట్టాడు పార్వతి స్వామి జంగమాది గురువరా ఏమయ్యా స్వామి జంగమయ్యా మరి అట్టవల్లి గానికి మీ అఘోరమైన కోపం చేసిన తప్పేమి చేయలేదు కలిపేమి చెయ్యలేదు నాదా ప్రాణేశ్వర వేలగాని వేల వర్షం కురిసింది కింద పక్కిందా పిల్లలల్లా పిల్లలు కానీ నాటుకొద్దా పురిటి కొట్టరాలుదా శివన చక్రవంతుడు మీద వారికి పత్రకు బలాలవంతుడు 70 కోట్ల శివచంద్రకు సహకారం అయ్యే సర్వేశ్వరవయ్యా పరిపాలన అయ్యావయ్యా దేవదంగమయ్యా కాటికి పెట్టిండు యోగమంతా చూస్తున్నాడా దేవదంగమయ్యా వేసిన లోకాలు కన్నవారు చూస్తూ ఉన్నాడు అందరం లోపల ఏనాడు మళ్ళీ కన్నీరు తీత ఉన్నదే మామా పార్వతి మందిది కన్నీరు కాలే పార్వతమ్మ మన కొడుకు మల్లయ్య మల్లయ్య రే మల్లయ్య కన్నీరుందే రామ రామ పార్వతి మన కొడుకు మల్లయ్య మరి నాయన